ప్రాసెసింగ్ క్లాసెస్ అంటే ఏం లేదండి, వేస్ట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ డిటర్మైన్ డ్యూరింగ్ ద పేరోల్ బిహేవియర్ ఆఫ్ ద పేరోల్ చూపిస్తాను. How processing is conducted. వేస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ క్లాస్ 10 ఉందండి, అంటే అక్కడ దాంట్లో ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి, ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ క్లాస్ 10 ఉంది. ప్రాసెసింగ్ క్లాస్ 10 అంటే ఏంటంటే ఫ్యాక్టరింగ్ అనేది ఫ్యాక్టరింగ్ అనేది చేస్తుంది అన్నమాట. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అన్పెయిడ్ లీవ్ 10 days తీసుకున్నాడు, ఓకేనా, 20 days మానేశాడు. సో కంపెనీ ఏం చేయాలి, 20 daysకే పే చేయాలి తప్ప 10 daysకి పే చేయకూడదు కదా. సో మనం ఒకవేళ ఇక్కడ ప్రాసెసింగ్ క్లాస్ 10 ఇప్పుడు ఇక్కడ చూసారా, రిడక్షన్ విత్ ఫ్యాక్టర్ /801 అనేది టెక్నికల్ వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే 0001కి ప్రాసెసింగ్ క్లాస్ 10 మార్క్ చేశాను, అప్పుడు ఏమవుతుందంటే ప్రొరేట్ అవుతుంది. అంటే ఏంటంటే వాడు వచ్చిన రోజులకే పే చేస్తుంది. ఇది ఎలా అవుతుంది అంటే IN00 అనేది స్కీమా అండి, అంటే స్టాండర్డ్ స్కీమా. మనం స్టాండర్డ్ స్కీమాలను మనం కాపీ చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ స్కీమా నుంచి ఒక స్కీమా అనేది కాపీ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, P10 అనేది XOL అనేది ఇది PCR అండి, ఓకేనా.
ఇప్పుడు చూపిస్తాం. ఎక్స్వెల్ అనేది పీసీఆర్ అనమాట. ఇది నేను కంప్లీట్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ప్రాసెసింగ్ క్లాస్ 10 అనేది దీంట్లో ఇక్కడ ఉన్నాయి కదా ప్రాసెసింగ్ క్లాస్. సో ఈ వేస్ట్ టైంకి ఏం చేస్తుంది అంటే ప్రాసెసింగ్ క్లాస్ 10 మనం మార్క్ చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రాసెసింగ్ క్లాస్ 10 ఏ పీసీఆర్ని కాల్ చేస్తుంది, ఎక్స్వెల్ అని పీసీఆర్ని కాల్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్లో ఈ ఎక్స్వెల్ అనే పీసీఆర్ని ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. బ్యాక్ ఎండ్లో ప్రాసెసింగ్ క్లాస్ 10 ఏం చేస్తుంది అంటే క్యాల్కులేట్ చేసుకుని ఈ ఎక్స్వెల్ ఉన్న పీసీఆర్ని క్యాల్కులేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ పీసీఆర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నేను జీరో మెయింటైన్ చేశాను. జీరో మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే రిడక్షన్ ఫ్యాక్టర్ అనేది జరగదు. ఓకేనా. ఇప్పుడు నేను ప్రాసెసింగ్ క్లాస్ ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రాసెసింగ్ క్లాస్ 1 మెయింటైన్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నాకు ఈ వేస్ట్ టైప్కి ఏం రన్ అవుతుంది అంటే ఈ పీసీఆర్లో ఉన్న కండిషన్ రన్ అవుతుంది. అంటే ఏంటి, ఈ ఎల్మి అంటే ఎలిమినేట్ అనమాట. ఎలిమినేట్ టైం పీరియడ్స్ ఎలిమినేట్ చేస్తుంది, రీసెట్ చేస్తుంది. తర్వాత ఆర్టీ ఈక్వల్ టు /801 అంటే ఏంటంటే రేట్ అంటే /801లో ఏ అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది దీనికి పుష్ చేస్తుంది. ఓకేనా. పుష్ చేసాక నెక్స్ట్ దాన్ని మళ్ళీ రీసెట్ చేస్తుంది, మళ్ళీ మల్టిప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే రేట్కి దీనికి మల్టిప్లై చేసుకుని అమౌంట్ని ఏమిటంటే ఉన్న అమౌంట్ని ఇది KGNA అనేది కాన్స్టెంట్ అండి. మీకు క్లియర్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా వచ్చినాయి ఏంటి అనేది. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎన్ని రోజులైతే వచ్చాడో దానికి 0 చేస్తుంది, అమౌంట్ అనేది 0 చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒకవేళ 20 డేస్ వస్తే 20 డేస్కే పే చేస్తుంది తప్ప మిగతా రోజులకి పే చేయదు. మిగతా 10 డేస్కి అన్పేడ్ లీవ్స్కి పే చేయమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 10 డేస్కి అమౌంట్ అనేది 0 చేసేస్తుంది, మిగతా 20 డేస్కి బేసిక్ పే అనేది పే చేస్తుంది. దాని ప్రాసెసింగ్ క్లాస్ 10కి ఉన్న ఇంపార్టెన్స్. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ క్లాస్ 10. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మంత్లీ ఫ్యాక్టరింగ్ ఫర్ వేస్ట్ టైప్స్. మార్క్ వేస్టేజ్ ఫర్ మంత్లీ ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మంత్లీ ఫ్యాక్టరింగ్ అవ్వడానికి మార్క్ చేస్తున్నాం. ప్రాసెసింగ్ క్లాస్ 10 ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే అదే. సో వాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, మనం కెన్ యూ బ్రీఫ్ మీ అబౌట్ ద ప్రాసెసింగ్ క్లాస్ 10 అని. కానీ మనం ఒక్కటే ఏం చెప్తామంటే ప్రాసెసింగ్ క్లాస్ 10 ఈజ్ నథింగ్ బట్ మార్క్ వేస్టేజ్ ఫర్ మంత్లీ ఫ్యాక్టరింగ్. సో వీ యూజ్ దిస్ వేస్టేజ్ this processing class during the back-end process to maintain factoring purpose. So for example, if an employee was absent for 10 days, then next we need to pay for 20 days itself. So that is a main use of the factoring class, processing class 10 అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్తామంటే అది పీసీఎన్ ఎక్స్వెల్ అనే పీసీఎన్ కాల్ చేస్తుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కుదురుగా పీసీఎన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మ్యాక్సిమం అంతా అడగరు, జస్ట్ మనం ప్రాసెసింగ్ క్లాస్ 10 అనగానే మాకు ఫర్ మంత్లీ ఫ్యాక్టరింగ్ అని చెప్తే సరిపోతుంది. వాడు ఒకవేళ బ్రీఫ్ అడిగితే ఇప్పుడు ఎక్స్వెల్ అనే పీసీఎన్ కాల్ చేస్తుంది. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఫ్యాక్టరింగ్ అని పర్పస్. ఫ్యాక్టరింగ్ ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఇప్పుడు కొంతమంది మిడ్ ఆఫ్ ది మంత్ జాయిన్ అవుతారు, లేదంటే మిడ్ ఆఫ్ ది మంత్ వెళ్ళిపోతారు. ఓకేనా. ఆ టైంలో క్యాల్కులేషన్ చేయడానికి కానీ
లేదంటే ఎంప్లాయీస్ అన్పెయిడ్ ఆప్షన్స్ మెయింటైన్ చేసినప్పుడు కానీ. సో ఫ్యాక్టరింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 మంత్కి నేను ఇచ్చే శాలరీ 30,000, ఓకేనా. 20 days ప్రజెంట్ అయ్యాడు, 10 days ఆబ్సెంట్ అయ్యాడు. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ 20 daysకి 20,000 పే చేయాలి, 10 daysకి మనం డిడక్ట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏం నెలకి ఎంత దీనికి ఎంత ఇవ్వాలి, ఓన్లీ 20,000 ఇవ్వాలి, అంతే కదా. మనం పే తను తీసుకుంది అన్పెయిడ్ ఆప్షన్స్ అంటే మనం పే చెయ్యం కదా. సో మనం ఎంత పే చేయాలి, 20,000 పే చేయాలి. అది ఫ్యాక్టరింగ్ అలౌ చేయాలి, చేస్తేనే అవుతుంది, ఓకేనా. దాని ఇంపార్టెన్స్ ప్రాసెసింగ్ క్లాస్ 10 ఇంపార్టెన్స్ అది. అలాగే ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి. అది ప్రతిదీ ఇప్పుడు చెప్తే చాలా టైం తీసేసుకుంటుంది ఇదే. సో అంత డీటెయిల్గా అడగరు, జస్ట్ అడుగుతారు వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ క్లాస్ 6, 10, కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మామూలుగా చదవండి, బాగా బట్టి కొట్టేయండి. మీరు బట్టి కొడతారో ఏం చేస్తారో చేయండి. ఇవి మాత్రం కంపల్సరీ నోట్తో వచ్చేయాలి. ఇప్పుడు నేను ప్రాసెసింగ్ క్లాస్ 10 అనగాలి, మార్క్ వేస్ట్ ఫర్ మంత్లీ ఫ్యాక్టరీ. 3 అంటే క్యూములేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ టైమ్ వేస్ట్ టైప్స్. 20 అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్స్ ఏదో ఉంటుంది, 20 ట్రాన్స్ఫర్ కంట్రోల్స్ కాదు, క్యూములేషన్ అప్డేట్ ఏదో ఉంటుంది, 30 అది సారీ. సో అలా మీకు ఇంకేంటంటే బట్టి కొట్టేయాలి. ఇదండి క్యూములేషన్ స్టోరేజ్ అట్ ది ఎండ్ ఆఫ్ గ్రాస్ పాత్. బట్టి కొట్టేస్తారు, ఏం చేస్తారు చేయండి. కానీ ఈ 77 వరకు అనేది కంపల్సరీ. అంటే ప్రతిదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడు నామినల్ క్యూములేషన్ ఫర్ 1 day శాలరీ డిడక్షన్ అంటే ఇదేంటంటే కొన్నిసార్లు చూసారా ఏదన్నా లైక్ క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే తుఫాన్ వచ్చినప్పుడు, లేదంటే కోవిడ్ సిచ్యువేషన్స్లో కానీ వాళ్ళు ఏం చేశారంటే 1 day శాలరీ అనేది డొనేట్ చేశారు. సో అది 1 day శాలరీ మనం డిడక్ట్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుంది, ఎందుకంటే మనం ఆప్షన్స్ అనేది ఇవ్వకూడదు. బికాజ్ వాళ్ళు ఏం ఆప్షన్స్ ఏమి అవ్వలేదు, జస్ట్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, అవునా కదా. సో అప్పుడు ఏంటంటే నేను నామినల్ క్యూములేషన్ ఫర్ 1 day శాలరీ డిడక్షన్ అనేది మార్క్ చేస్తాను. సో అప్పుడేంటి 1 day శాలరీ డిడక్ట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ క్యూములేషన్ ఫర్ నాన్ హెచ్ఆర్ ఎగ్జెంప్షన్స్. ఇదేంటంటే క్యూములేట్ అవ్వడానికి అండి, వేస్ట్ టైప్ అనేది క్యూములేట్ అవ్వడానికి హెచ్ఆర్ ఎగ్జెంప్షన్స్ నుంచి నామినల్ క్యూములేషన్స్. నెక్స్ట్ క్రియేట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఫర్ ఆల్ అలవెన్సెస్ అండ్ రీఎంబర్స్మెంట్స్. ఇప్పుడు ఏదన్నా 71 ఏంటంటే క్రియేట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఫర్ అలవెన్స్ అండ్ రీఎంబర్స్మెంట్స్. అంటే ఏంటంటే నేను జస్ట్ ఒక వర్డ్లో చెప్పేస్తున్నానండి, ఓకేనా. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అలవెన్సెస్ ఉంటాయి, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే కంపెనీకి వాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో చేస్తున్నానండి, కంపెనీ పర్పస్లో నేను ఏదైనా టూర్ వెళ్ళినా, లేదంటే నేను ఒక 3 days ఎంతో ఇస్తారు, ఓకేనా. నేను 3 days నేను బయటికి వెళ్ళాను, కంపెనీ వర్క్ బేస్ చేసుకుని నేను బయటికి వెళ్ళాను. సో నేను బిల్స్ పెట్టుకున్నాను. సో వాడేం చేయాలి, ఆ అమౌంట్ అనేది ట్యాక్స్ డిడక్షన్ అవ్వకూడదు, అంటే అది ఆ అమౌంట్ అనేది ట్యాక్స్లో కట్ అవ్వకూడదు. బికాజ్ నేను పెట్టుకున్నదంతా నా పర్సనల్ అమౌంట్, నా పెట్టుబడి, అంటే నేను నా అకౌంట్ నుంచి నేను పెట్టుకున్న డబ్బులు. సో నేను బిల్లు పెడితే వాళ్ళు ఇస్తున్నారు, అంతే కదా, దానికి ట్యాక్స్ కట్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఇది మార్క్ చేస్తామండి, క్రియేట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఫర్ అలవెన్సెస్ అండ్ రీఎంబర్స్మెంట్, ఇది మార్క్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఐ వేస్ట్ టైప్ అనేది ట్యాక్స్ ఎగ్జెంప్షన్ నుంచి ట్యాక్స్ నుంచి డిడక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది, ఎగ్జెంప్షన్లోకి ఎలా అవుతుంది. నెక్స్ట్ క్యూములేషన్ ఆఫ్ స్టోరేజ్ ఇంటూ ఆర్టీ. అంటే ఇదేం లేదండి, 70 ఏంటంటే ఆర్టీ టేబుల్ నుంచి ఆర్టీ అని ఒకటి ఉంటుంది, రిజల్ట్స్ టేబుల్స్ అని ఒకటి ఉంటుంది. మీకు అది నేను పేరోల్ రన్ చేసినప్పుడు చూపిస్తాను.
అంటే ఏంటంటే దాంట్లోకి స్టోర్ అవ్వడానికి అది మార్క్ చేస్తారు. నెక్స్ట్ అక్యుములేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ అడిషనల్ వేస్ట్ టైప్ ప్రొఫెషన్ ట్యాక్స్ బేసిస్. ఇది ప్రొఫెషన్ ట్యాక్స్ రిలేటెడ్ ఏదైనా వేస్ట్ టైప్ మెయింటైన్ చేసినప్పుడు ఇది మార్క్ చేస్తారు. నెక్స్ట్ డిడక్షన్ ప్రాసెసింగ్ యూజింగ్ బ్యాలెన్సింగ్ అండ్ టోటల్స్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిడక్షన్ ప్రాసెసింగ్ యూజింగ్ బ్యాలెన్స్ అండ్ టోటల్స్. ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదని నేను అదే అందుకే చెప్పలేకపోతున్నాను. డిడక్షన్ ప్రాసెసింగ్ యూజింగ్ బ్యాలెన్స్ అండ్ టోటల్స్ ఇంటర్వ్యూలో కూడా నన్ను ఎప్పుడు అడగలేదు యాక్చువల్లీ. మేబీ ఇది ఆర్టీ టేబుల్లో అంటే అమౌంట్ యాడ్ చేయాలా లేదంటే డిడక్షన్స్ ఉంటాయి కదండి. డిడక్షన్ వేస్ట్ టైప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిడక్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే ట్యాక్స్ ఉంటుంది, నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, అలా మీల్ అలవెన్స్ డిడక్షన్స్ ఉంటాయి. అలాగే ఏదైనా డిడక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే టోటల్స్ నుంచి డిడక్ట్ అవ్వాలా లేదా అనేది దీన్ని మార్క్ చేసేది సంథింగ్ ఏదో ఉంటుంది అన్నమాట. అంత క్లారిటీ అయితే తెలియదు ఇది. అంటే ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసేది ప్రాసెసింగ్ క్లాస్ 10 ఒకటి బాగా ఎక్కువ యూజ్ చేస్తాం. సో దాని మీద క్వశ్చన్స్ బాగా పడతాయి. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఇన్ఫోటైప్ ప్రాసెసింగ్ ఫర్ ఇన్ఫోటైప్ 14 and 15. అంటే ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్ ఉందండి. ఒక వేస్ట్ టైప్ ఏంటంటే మనకి 14కి ప్రొడక్ట్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని స్పెషల్ ఇన్ఫోటైప్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ టైమ్ టు కేర్ ఫర్ ఇన్సెంటివ్ వేజెస్. ఇది టైం రిలేటెడ్ చేస్తాం. నెక్స్ట్ అక్యుములేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వేస్ట్ టైప్ టు బి లిమిటెడ్. ఇలా ఒక్కోదానికి ఒక స్పెసిఫికేషన్ ఉంటుందండి. ఓకేనా. ఎక్కువ మనం యూజ్ చేసేది 10 ఒకటి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓవర్ టైం రిలేటెడ్ ఏమో 17 ఒకటి యూజ్ చేస్తాం. బట్ అడుగుతారు ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఏమేమి అడుగుతారు అంటే 1 ఒకటి, 3G ఒకటి, 10 ఒకటి, 6, 20, 24, 30 అడిగితే 70 ఒకటి అడుగుతారు. క్యూములేషన్ స్టోరేజ్ కాబట్టి 72 నామినల్ క్యూములేషన్స్. అర్థమవుతుందండి. ప్రతిదానికి ఒక స్పెసిఫికేషన్ ఉంటుందండి. లేదంటే మీరు కొంచెం మీరే రీసెర్చ్ చేసుకోండి అసలు ఏంటి, దేనికి యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది. అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు చూపిస్తున్నాను అండి. ఇప్పుడు ఇది ఉంది, ప్రాసెసింగ్ క్లాస్ 31 ఉందండి. 31 ఏంటంటే XCM0 అనేది PCN కాల్ చేస్తుంది. అంటే ఏంటంటే మంత్లీ లంసమ్ ఫర్ కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయండి ఈ PCS ద్వారా. మనం అంటే ఇప్పుడు మీకు నేను అంత నాలెడ్జ్ నేను ఇచ్చినా మీరు క్యారీ చేయలేరు. అందుకే నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను ప్రతిదానికి PCR ఏంటి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సబ్జెక్ట్ అనేది త్రూఅవుట్ క్యారీ చేయడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ప్రాసెసింగ్ క్లాస్ 31 calls the PCR XCM0, ప్రాసెసింగ్ క్లాస్ 77 calls IN77, ప్రాసెసింగ్ క్లాస్ 20 calls X023. సో ఇలా బట్టి పెట్టాలి అంతే. అర్థమవుతుందండి. అది నీకు నెక్స్ట్ రాసుకోమని చెప్తాను నేను. జస్ట్ ఓకే. క్లియర్ అర్థమవుతుంది కదా ప్రాసెసింగ్ క్లాస్ అంటే ఏంటో. ఓకేనా. సరే నీకు అర్థమైందా? నెక్స్ట్ ఇవాల్యూషన్ క్లాస్. ఇవాల్యూషన్ క్లాసెస్ ఏంటంటే
ఎవల్యూషన్ క్లాస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేను బేసిక్గా ఎక్కువ 100.99.99% యూస్ చేసేది ఎవల్యూషన్ క్లాస్ 2 ఒకటే యూస్ చేశాను నేను ప్రజెంట్ ఇప్పుడు వరకు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్ ఉందండి. ఆ వేస్ట్ టైప్ అనేది పే స్లిప్లో డిస్ప్లే అవ్వాలా లేదా, లేదంటే డిస్ప్లే అవ్వకూడదు లేదా అనేది మనం అక్కడ మార్క్ చేస్తే సరిపోతుంది. నేను ఒకవేళ ఎవల్యూషన్ ఐడీస్ అనేది నేను ఇంకా పే స్లిప్ టాపిక్ వచ్చినప్పుడు నేను అది చెప్తానండి, ఓకేనా. ఇంకా అది చాలా పెద్ద టాపిక్ అది. నేను అప్పుడు ఆ టాపిక్ అప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను P1 అనేది పేమెంట్స్ మార్క్ చేసుకున్నాను, D1 అనేది డిడక్షన్స్ టేబుల్స్లో పెట్టుకున్నాను, ఓకేనా. నేను P1 అనేది నేను ఇక్కడ ఉంది కదా వేస్ట్ టైప్ అసైన్మెంట్ ఫర్ ఫామ్ ప్రింట్అవుట్ అనేది, ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను P1 అని మెయింటైన్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వేస్ట్ టైప్ అనేది పేమెంట్స్ టేబుల్లో పడుతుంది. ఒక్క నిమిషం నేను చూపిస్తాను, నా పే స్లిప్ చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఎర్నింగ్స్, ఓకేనా. ఈ బాక్స్ అంతా ఎర్నింగ్స్, ఈ బాక్స్ అంతా డిడక్షన్స్, ఓకేనా. సో నేను ఎప్పుడైతే ఎవల్యూషన్ ఐడిలో P1 మెయింటైన్ చేశానో అప్పుడు ఏంటంటే ఆ బేసిక్ పే వేస్ట్ టైప్ అనేది ఎర్నింగ్స్ సైడ్ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే D1 మెయింటైన్ చేశానో అది డిడక్షన్స్లో కనిపిస్తుంది అండి. సో దాన్ని బేస్ చేసుకునే ఇది, ఓకేనా. అర్థమవుతుందండి. ఓకే. ఎవల్యూషన్ క్లాస్ ఎలా డిఫైన్ చేస్తామంటే వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్, that determines the process for evaluating waste type and presenting payroll results. మీరు ఇదే చెప్పాలనేది అయితే ఏం లేదండి. మామూలుగా ఎవల్యూషన్ క్లాస్ అంటే ఏంటి అంటే నేను ఇదే డెఫినేషన్ చెప్పమని నేను చెప్పాను. మీకు ఏం అర్థమైతే అదే చెప్పండి. ఇదే చెప్పిన కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అవునా ఏదో దేనికోసం డెఫినేషన్ ఉందా అనుకుంటారు. ఓకేనండి. ఇది నెక్స్ట్ ఏంటంటే క్యుములేషన్ క్లాసెస్ అండి. క్యుములేషన్ క్లాసెస్ అంటే ఏం లేదు అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక డిడక్షన్ వేస్ట్ టైప్ని ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఒక వేస్ట్ టైప్ ఉంది, అది పేమెంట్ వేస్ట్ టైప్ డిడక్షన్ వేస్ట్ టైప్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు మీరు? అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు మీరు? ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు. ఏంటి ఒకసారి మళ్ళీ అడుగు. వేస్ట్ టైప్, పేమెంట్ వేస్ట్ టైప్, డిడక్షన్ వేస్ట్ టైప్ అనేది ఎలా మార్క్ చేస్తాం, అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. అంటే అసలు ఫస్ట్ ఎంప్లాయీ అనేవాడు యాక్టివ్లో ఉన్నాడా లేదా అనేది. దానికి అసలు సంబంధమే లేదు నువ్వు చెప్పింది. నేనేం అడుగుతున్నాను, ఒక వేస్ట్ టైప్, ఓకే. ఒక వేస్ట్ టైప్ అనేది అది పేమెంట్ వేస్ట్ టైపా డిడక్షన్ వేస్ట్ టైపా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? Evaluation classes. Evaluation classes. ఎవల్యూషన్ క్లాస్ అంటే దానికి నీకు సంబంధం లేదండి. చూపిస్తున్నాను నీకు, ఇది మీకు చెప్పాను కూడా నేను. అది గుర్తొచ్చినట్టుంది, రావట్లేదు అన్నమాట, అర్థమైంది. బట్ వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్లో యాడ్ టు టోటల్ అని ఒకటి, యాడ్ టు టోటల్ కాదు, డిడక్షన్ వేస్ట్ టైప్ అనేది ఉంటుంది. ఇదిగోండి. సో నేను ఇది డిడక్షన్ ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిడక్షన్ మార్క్ చేశాను అనుకోండి, డిడక్షన్ మార్క్ చేస్తే అప్పుడు ఈ వేస్ట్ టైప్ ఏమవుతుంది అంటే డిడక్షన్ వేస్ట్ టైప్ అవుతుందండి. నేను మార్క్ చేయలేదు, ఓకేనా. ఇది పేమెంట్ వేస్ట్ టైప్. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్కి 0003 అనేది 0003 సమ్ మెడికల్ ఇన్సూరెన్స్ అని ఏదో అనుకున్నాం, ఓకేనా. సో వాడు ఏమన్నాడంటే నాకు అది డిడక్షన్ వేస్ట్ టైప్ అవ్వాలి కానీ పేమెంట్ వేస్ట్ టైప్ అవుతుంది అంటే, అప్పుడు మీరు డైరెక్ట్గా ఎక్కడే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టోటల్ గ్రాస్ అమౌంట్ ఉంది కదా, అది అన్మార్క్ చేసి ఇది మార్క్ చేస్తే నెట్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్, అప్పుడు అదేమవుతుందంటే డిడక్షన్ వేస్ట్ టైప్ ఒకటి అవుతుంది. ఇది సెకండ్ ఆప్షన్. 2 వేస్లో ఉన్నదండి. ఒకటేమో T5 లేదు అంటే వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్లో డిడక్షన్ వేస్ట్ టైప్ మార్క్ చేస్తే అది పేమెంట్ డిడక్షన్ వేస్ట్ టైప్ అవుతుంది. లేదు అంటే ప్రాసెసింగ్ క్లాస్ 512WTకి వెళ్ళి అక్కడ అక్యుములేషన్ క్లాస్ 110ని మార్క్ చేస్తే అది డిడక్షన్ వేస్ట్ టైప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదండి, ఇప్పుడు నేను ఇది కూడా ఒక స్పెసిఫికేషన్ అనేది యాడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు టోటల్ గ్రాస్ అమౌంట్ నేను ఇది మార్క్ చేశాను అంటే ఏంటి, నేను ఇది మార్క్ చేయడం వల్ల ఏంటంటే టోటల్ గ్రాస్కి యాడ్ అవుతుంది. ఎప్పుడైతే నేను 1000 ఇప్పుడు 1 అనే వేస్ట్ టైప్ నేను 10,000 ఇచ్చాను అనుకోండి, 10,000 అమౌంట్ గ్రాస్కి యాడ్ చేసుకుంటుంది. సో నేను నెక్స్ట్ వేస్ట్ టైప్ 0002 ఉంది హెచ్ఆర్ఏ, దానికి ఒక 15,000 వేసాను, ఓకేనా. అప్పుడు 15,000 ప్లస్ 10,000 ఏమవుతుంది, 25,000 అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్క్ చేశాను అనుకోండి, టోటల్ గ్రాస్కి యాడ్ అవుతుంది. కొన్ని వేస్ట్ టైప్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనం టోటల్ గ్రాస్కి యాడ్ చేయం. లైక్ బోనస్ ఉంది, బోనస్ ఏంటంటే నేను టోటల్ గ్రాస్కి యాడ్ చేయను, ఎందుకంటే అది నేను ఇచ్చింది నేను బెనిఫిట్ కింద ఇచ్చాను, ఓకేనా. నేను ఒక అప్రైజల్స్ కింద ఇచ్చాను. అప్రైజల్స్ కింద నేను ఇచ్చింది టోటల్ గ్రాస్లో యాడ్ చేయను కదా. ఇప్పుడు నేను నా సిటీసీ 15 లక్షలు అనుకోండి, 15 లక్షల్లో అది నాకు కంప్లీట్ టోటల్ గ్రాస్ వేరు ఉంటుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నాకు ఇంత ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బేసిక్ పే ఎంత వస్తుంది, ఇదేంటంటే నాకు ముందు ఫిక్స్డ్ అమౌంట్ ఇదంతా, ఓకేనా. కన్వీనియన్స్ ఎంత ఇస్తున్నాడు, పీడీ ఎంత ఇస్తున్నాడు, మెడికల్, ఎడ్యుకేషన్, ఇవన్నీ నాకు ఇంత ఇస్తున్నప్పుడు 77,000 కాన్స్టెంట్ అమౌంట్, ఓకేనా. అర్థమవుతుందండి. సో ఇదంతా ఏంటంటే టోటల్ గ్రాస్ కింద వస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు బోనస్ ఇచ్చాడండి,
అప్పుడు నాకు ఎంత అవుతుంది డిడక్షన్స్తో పాటు నాకు ఎంత వచ్చింది 67,888 వచ్చింది. ఓకేనా. నాకు బోనస్ ఒక 30,000 వేసాడు. 30,000 ఏంటంటే నాకు సమ్ ఎంత అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నాకు టోటల్ అమౌంట్ ఎంత 9,24,000. ఓకేనా. నేను పర్ మంత్ 77,000 యావరేజ్గా వేసుకుంటే ఇది నా టోటల్ గ్రాస్ అమౌంట్ మొత్తం నేను హెచ్ఆర్ ఇవన్నీ కలిపేసి ట్యాక్స్ ఇవన్నీ కలిపేసి ఓకే డైరెక్షన్స్ కూడా కలిపేసి నా టోటల్ గ్రాస్ అమౌంట్ ఎంత. సో కంపెనీ బోనస్ వేసినప్పుడు నాకు 30,000 ఇచ్చాడండి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ టోటల్ గ్రాస్ యాడ్ చేశానంటే అప్పుడు నా టోటల్ గ్రాస్ ఎంత అవుతుంది, 9,54,000 అయిపోతుంది. అవునా కదా. అంటే నాకు 9,54,000 నాకు ఎందుకు అవుతుంది, అవ్వకూడదు కదా. నేను నీ సిటీసీ ఎంత అంతే అంటే నేను ఇదే చెప్తాను, 9,24,000 చెప్తాను, టోటల్ గ్రాస్ అమౌంటే చెప్తాను. నేను ఇది చెప్పాను కదా 9,54,000 అని, ఎందుకంటే అది బోనస్. అది బోనస్ టోటల్ గ్రాస్లో ఎంతకి యాడ్ చేస్తాం, చెయ్యం కదా. ఇప్పుడు ఎక్కడైనా అంతేనండి. సో ఒకవేళ అది వేరియబుల్ అమౌంట్ అయితే మనం యాడ్ చేయొచ్చు, కానీ ఫిక్స్డ్ అమౌంట్ అన్నప్పుడు ఏంటంటే నా సిటీసీ అనేది ఇదే చెప్తాను నేను. టోటల్ గ్రాస్ అమౌంట్ 9,24,000 చెప్తాను. ఓకేనా. ఈ 30,000 ఏంటంటే బోనస్ అండి. ఇది మీకు టోటల్ గ్రాస్లో రాకూడదు. సో అలాంటప్పుడు ఈ పర్టికులర్ వేస్ట్ టైప్కి మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ గ్రాస్ అనేది తీసేస్తాం. మీకు వేరే చూపిస్తాం. ఇప్పుడు ఇది పెర్ఫార్మెన్స్ బోనస్ ఉంది కదండి, ఇది టిక్ తీసేయచ్చు, ఎందుకంటే నేను అది బోనస్ ఇస్తాను. సో బోనస్ ఇచ్చినప్పుడు ఏంటంటే నాకు అది యాడ్ అవ్వకూడదు, టోటల్ కాస్ట్కి యాడ్ అవ్వకూడదు. అది రెగ్యులర్ అమౌంట్, అది కంపెనీ బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు ఉంది, ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రజెంట్ అంటే నాకు వచ్చే ప్యాకేజ్ కొంత ఉంది, కానీ నాకు వేరియబుల్ కొంచెం ఉంది. ఓకేనా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్యాకేజ్ ఒక 9,70,000 అనుకోండి, 9,50,000 అనుకోండి. ఆ 9,50,000లో వాడు ఏమేస్తాడు, నాకు ముందే చెప్పేశాడు. వాడు నాకు ఏం చెప్పాడంటే 8,50,000 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, 1,00,000 అనేది వేరియబుల్గా ఉంటుంది అన్నాడు. అప్పుడు నాకేమవుతుంది, ఈ బోనస్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నాను, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అవన్నీ కూడా కన్సిడర్ చేసి నాకు వేరియబుల్ కింద ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు నేను టోటల్ గ్రాస్కి యాడ్ చేశాను. అర్థమవుతుందండి ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఇప్పుడు నెట్ డిడక్షన్స్ ఏంటండి, ఇప్పుడు ఏదైనా హెచ్ఆర్ఏ రిలేటెడ్ వేస్ట్ టైప్ అనుకోండి, హెచ్ఆర్ఏ బేసిస్ అని మార్క్ అవుతుంది. చూపిస్తాను. ఇది కొంచెం చూసాను, ఇది మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ అండి, అంటే మంత్లీ మార్క్ చేస్తాను కదా. సో ఇది నేను మార్క్ చేశాను, మంత్లీ అనేది మార్క్ చేశాను. ఇది మనం చేంజెస్ చెయ్యం బేసిక్గా, ఎందుకంటే మనం కాపీ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మనం బేసిక్గా పర్టికులర్గా కాపీ చేయాల్సింది లేదు. అలాగే ప్రతిదానికి ఇప్పుడు ఈఎస్ఐ బేసిస్ అని ఉంది. ఈఎస్ఐ బేసిస్ అంటే ఏంటంటే ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఓకేనా. నేను ఒకవేళ ఈ వేస్ట్ టైప్ అనేది ఈఎస్ఐకి అప్లికేబుల్ అవ్వాలా లేదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐకి బేసిస్కి నేను మార్క్ చేశాను. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్కి ఇది వేస్ట్ టైప్ అనేది కన్సిడర్ చేస్తారండి.
ఓకేనా. అలాగే ఈపీఎఫ్ బేసిస్, ప్రొవిడెంట్ ఫండ్ ఉంది, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ బేసిస్కి నేను అంటే దేంట్లో నుంచి కూడా కట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే ఈ వేస్ట్ టైప్ అనేది అలౌ చేస్తుంది అన్నమాట. ఇదిగోండి హెచ్ఆర్ఏ బేసిస్ అంటే నేను హెచ్ఆర్ఏకి ఇది వేస్ట్ టైప్ కన్సిడర్ చేయాలా లేదా అని. నేను ఇక్కడ హెచ్ఆర్ఏ నేను కన్సిడర్ చేయను. బేసిక్గా ఏంటంటే ఎలా అంటే హెచ్ఆర్ఏ ఎలా ఉంటుందంటే కంపెనీ ఒక సర్టెన్ అమౌంట్ పే చేస్తుందండి. ఓకేనా. అది నేను ట్యాక్స్ ఎక్సెంప్షన్లో చూపించుకోవచ్చా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రెంట్ 17,000 అండి. 17,800 18,000 వేసుకోండి. నా కంపెనీ పే చేసేది 13,000 పే చేస్తాను. ఓకేనా. అంటే నాకు ఈ 5,000 నేనే కట్టుకుంటున్నాను కదా, అవునా కదా. 5,000 అనేది నేనే కట్టుకుంటున్నాను. వాడు ఇచ్చేది 13,000, నేను కట్టేది 18,000. అంటే నేను ఒక 5,000 నేను ఎక్స్ట్రా పే చేసుకుంటున్నాను. ఓకేనా. నేను ఎక్స్ట్రా పే చేసుకున్నప్పుడు నాకు ఎలాగో ఎక్సెంప్షన్ ఉంది, నాకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ నాకు ఉంది. నేను 17,500 నేను ట్యాక్స్ కడుతున్నాను. దీని మీద 18,000 నేను రెంట్ కడుతున్నాను. నా కంపెనీ పే చేసేది 13,000. అంటే వాడు ఏం చేస్తాడు, ఎక్సెంప్షన్ అమౌంట్ అనేది వాడు రిటర్న్ వేస్తాడు. ఓకేనా. ట్యాక్స్లో తగ్గిస్తాడు. ఆ తగ్గించడం వల్ల మనం ఏంటంటే ఇప్పుడు నేను హెచ్ఆర్ఏ బేసిస్ని మార్క్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను ఇది మార్క్ చేయలేదు అంటే మనం కాపీ చేయడం వల్ల మార్క్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఎందుకు అవ్వడం లేదు అంటే మనం ఇక్కడ పే చేసేది ఎక్కువ పే చేస్తున్నాం. నేను హెచ్ఆర్ఏ 581లో ఎంత ఇచ్చాను, 15,000 ఇచ్చాను. ఓకేనా. ఎక్స్టెన్షన్ అమౌంట్ 15,000 ఇచ్చాను. నెక్స్ట్ నేను పే చేసేది అంత 37,500 పే చేస్తున్నాను. మీకు ఇందాక మొన్న చూపించాను కదా ఎలా వచ్చిందో, 50% అయితే 50% ఎలా వచ్చిందో. సో నాకు అవసరం లేదు ఇప్పుడు. సో అలాగే ప్రతి దానికి ఒక్కొక్క, ఇప్పుడు 16 ఉంది గ్రాట్యుటీ బేసిస్. అంటే ఇప్పుడు ఒక వేస్ట్ టైప్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో ఏంటంటే గ్రాట్యుటీ అనేది బేసిక్ పే నుంచి తీసుకుంటుంది. ఓకేనా. బేసిక్ పేలో ఒక 50% అంతా తీసుకుంటుంది. మామూలుగా ఇంత 15 days బేసిక్ పే చేయాలి, లైక్ అలా ఒక రూల్ ఉంటుంది. ఓకేనా. వాళ్ళు ఎన్ని ఇయర్స్ అంటే ఒకవేళ 5 years దాటాడు అనుకోండి, ఏదైనా ఎంప్లాయీ 5 years దాటాడు అనుకోండి, ఆ 5 years దాటినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంప్లాయీకి సమ్ గ్రాట్యుటీ అమౌంట్ అనేది లంసమ్ అమౌంట్ అనేది ఇస్తారు. ఓకేనా. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఓన్లీ బేసిక్ పే మీద తీసుకుంటుంది. లాస్ట్ బేసిక్ పే ఎంత ఉందో దాన్ని డ్రా చేసుకొని దాన్ని బట్టి ఉంటుంది. లేదు అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే లాస్ట్ ఆన్ బేసిక్ పే ప్లస్ కన్వీనియన్స్ అలవెన్సెస్, ఏదో ఒక స్పెషల్ అలవెన్సెస్ ఒక 10% అన్న అలా కొన్ని ఇచ్చుకుంటారు. సో ఆ పర్టికులర్ వేస్ట్ టైప్ అనేది గ్రాట్యుటీ బేసిస్కి అప్లికబుల్ కాదా అనేది ఇక్కడ మార్క్ చేస్తామండి. అంటే ఇక్కడ ఏంటంటే క్యూములేట్ చేస్తున్నాం, అది డిడక్షన్కి అలౌ చేస్తుందా లేదా అనేది ఇక్కడ క్యూములేట్ అనేది చేస్తున్నామండి. ఇప్పుడు సూపర్ యాన్యుయేషన్ బేసిస్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ బేసిస్ అని, మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్, ఇవన్నీ ఏంటంటే ఎక్సెంప్షన్ అండర్ సెక్షన్ 10. ఆ పర్టికులర్ వేస్ట్ టైప్ అనేది ఆ ఎలవెన్సెస్ అండ్ ఆ ఎక్సెంప్షన్స్ కానీ లేదంటే పర్టికులర్ ఇప్పుడు గ్రాట్యుటీ ఉంది, గ్రాట్యుటీకి నేను ఆ గ్రాట్యుటీ ఫండ్కి నేను వేస్ట్ టైప్ అలౌ చేయాలా వద్దా అనేది క్యూములేషన్ వేస్ట్ టైప్స్తో డిఫైన్ చేస్తామండి. అర్థమవుతుందండి. అర్థమైందండి. ఓకే. ఎక్కడికి ప్రాసెసింగ్ క్లాస్ అయిపోయినాయి. మీరు అక్కడ కొంచెం చదవండి ఎక్కువ. ఓకేనా. బట్టి కొడతారో ఏం చేస్తారో చెయ్యండి, కానీ మీకు అవన్నీ నోటితో వచ్చేయాలి మొత్తం. ఓకే అన్న. ఎందుకంటే పడతాయి, గట్టి క్వశ్చన్స్ పడతాయి. ఒక 2-3 క్వశ్చన్లైనా అడుగుతారండి. దీంట్లో చాలా ఉంటుంది టాపిక్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే
ఎక్కువ క్యూములేషన్ క్లాసెస్ ఎవల్యూషన్ క్లాసెస్ అడగరు కానీ ప్రాసెసింగ్ క్లాస్ గట్టిగా అడుగుతారండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్కీమా. స్కీమా అంటే ఏం లేదండి, లైక్ అది పెట్రోల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ ఏరియా అనేది ఒక కీ అనుకోండి, ఓకేనా. కంట్రోల్ రికార్డ్ హార్ట్ అనుకోండి. స్కీమా అనేది పెట్రోల్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక పేరోల్ రన్ చేయాలి అంటే స్కీమా అనేది మెయింటైన్ చేయడం తప్పనిసరి. మీకు కేవలం ఒక కారు ఉంది, కార్లో మీరు పెట్రోల్ వేయకపోతే వెళ్తుందా? వెళ్ళదు కదా. మీరు కీ ఆన్ చేయకపోయినా వెళ్ళదు, ఇంజన్ లేకపోయినా వెళ్ళదు. అలాగా స్కీమా అనేది ఏంటంటే కైండ్ ఆఫ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఇంజన్ అనమాట. బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ చేసేది మొత్తం అంతా స్కీమాలోనే చేస్తుంది. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ పీసీఎస్ ఉంటాయండి. సారీ, డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ స్కీమాస్ అనేది ఉంటుంది. IN00 అనేది ఇండియన్ స్కీమా, ఓకేనా. ఇప్పుడు వేరే కంట్రీకి వేరే స్కీమాస్ ఉంటాయి. మనం ఏంటంటే ఇది స్టాండర్డ్ స్కీమా అండి. స్టాండర్డ్ స్కీమాలో ఏంటంటే మనం చేంజెస్ చేయడానికి అనేది పాసిబిలిటీ అవ్వదు, అస్సలు పాసిబిలిటీ అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే PE01 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుందండి. PE01 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, ఓకేనా. మీరు PE01కి వెళ్ళి /PE01 ఇక్కడ పైన కాపీ సింబల్ ఉంది, కాపీ అని కొట్టి ఫ్రమ్ స్కీమా IN00 నుంచి స్కీమా. ఇప్పుడు మీకు 2 లెటర్స్ కాపీ చేసే స్కీమా అంటే స్టాండర్డ్ కస్టమైజేషన్ అని ఎలా తెలుసుకుంటామంటే అయితే జెడ్తో స్టార్ట్ అవుతుంది, లేదంటే 9తో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మీరు అది బ్లైండ్ స్పాట్. అది కొన్నిసార్లు ఏంటంటే నేను ముంబైలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నన్ను బాగా టార్గెట్ చేసింది. ఎందుకంటే ఆమెకు తెలిసింది నేను ఫేక్ పెట్టాను అని కొంచెం డౌట్ వచ్చింది. ఆమె నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉండేది, నేను సమాధానం చెప్పేవాడిని. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ కొంచెం పర్లేదు, మరీ తోపు అని చెప్పాను కానీ కొంచెం పర్లేదు, ఓకేనా. సో ఆమె నా క్వశ్చన్ అడుగుతుంది. ఆమె ఒక క్వశ్చన్ అడిగింది తెలుసా, విచ్ స్కీమా యూ హ్యావ్ మెయింటైన్డ్ అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అని అడిగింది. నాకు అప్పుడు అర్థమైంది ఆమెకు డౌట్ వచ్చింది. ఎందుకంటే స్కీమా ఎప్పుడు కస్టమైజేషన్ చేసిన స్కీమా ఎప్పుడు జెడ్తో స్టార్ట్ అవుతుంది, 9తో స్టార్ట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా డౌట్ వస్తే అడిగే క్వశ్చన్స్ ఇవే, ఓకేనా. ఓకే అండి. సో నేను ఇక్కడ స్కీమా అనేది కాపీ చేశానండి. ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. PE01 నేను ఇప్పుడు
ఏ అయితే రన్ చేస్తున్నానో ట్రాన్సాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన స్కీమా అనేది కాపీ చేసామండి. ఇక్కడ ఇదిగోండి, ఇవేంటంటే ఈ కాపీ పక్కన ఉన్న ప్రతిదీ సబ్ స్కీమ్ అన్నమాట. ఓకేనా, ఇది కాపీ తర్వాత XIN0 ఉంది కదా, అవన్నీ ఇక్కడ వాళ్ళకి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు XIN0 ఉంది కదా, ఇనిషియలైజేషన్ ఆఫ్ పేరోల్, అది వాడు అడుగుతాడు, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ద పేరోల్ లాగ్ అని. పేరోల్ లాగ్ అనేది కానీ మనం చెప్పాల్సింది అంటే XIN0 ఇనిషియలైజేషన్ ఆఫ్ పేరోల్, INBD స్కీమా లెవెల్ అడిగితే ఇది చెప్పాలి. పేరోల్ లాగ్లో వేరేది ఉంటుంది, నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను నేను అది ఎలా అనేది. ఓకేనా, ఇవన్నీ అడుగుతాడండి. INLN అంటే ఏంటి, లోన్ అకౌంటింగ్ అని, XT00 అని, జనరల్ ప్రాసెసింగ్ ఆఫ్ టైం డేటా, జస్ట్ కొన్ని క్వశ్చన్స్. అంటే వాడు ఎందుకు అడుగుతాడంటే ఇక్కడ వాడు చెక్ చేసుకుంటాడు స్కీమా లెవెల్లో నాలెడ్జ్ ఉందా లేదా, అంటే మీ స్కీమా అనేది ఎడిట్ చేశారా లేదా. ఓకేనా, దానికోసమే వాడు అడుగుతాడు. వాట్ ఈస్ ద ఫంక్షన్ లేదంటే PCS ప్రాసెసింగ్ క్లాస్ APC అని కాల్ చేస్తుంది. అవన్నీ దీంట్లోనే ఎక్కువ పడతాయండి క్వశ్చన్స్. మీరేం చేస్తారంటే, దానికి సిస్టమ్ లేదు కదా, సరే నేనే పెడతాను, నాకు చదువుకున్నట్టుంటుంది. ఇప్పుడు XIN0 ఏంటంటే ఇది స్టార్టింగ్ అండి. అంటే ఏంటంటే పేరోల్ స్టార్టింగ్ మొత్తం XIN0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ INBD నేను జస్ట్ ఒక 1 వర్డ్లో చెప్పేస్తాను మీకు. ఓకేనా, INBD ఏంటంటే రీడ్ బేసిక్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే పలానా వేస్ట్ టైప్స్ రిలేటెడ్ డేటా కానీ ఏదన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారా రీడ్ అవుతుంది, ఈ సబ్ స్కీమా ద్వారా రీడ్ అవుతుంది. నెక్స్ట్ IN import last payroll results.
ఇక్కడ ఎక్స్ఎల్ఆర్జీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ పేరోల్ రిజల్ట్స్ అనేది చెక్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎంప్లాయీకి ఒక మంత్ ఆగిపోయిందండి, పేరోల్ అనేది హోల్డ్ చేశారు. ఓకేనా, పేరోల్ని హోల్డ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే లాస్ట్ పేరోల్ రిజల్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్చ్ ఆపేశారు. సో వాడు ఏం చేస్తాడంటే ఫిబ్రవరి చెక్ చేస్తాడు. చెక్ చేసి ఏమన్నా ఏరియాస్ పే చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్సెస్ అమౌంట్ ఏమైనా పే చేయాలి, లేదంటే ఎక్సెస్ అమౌంట్ డిడక్ట్ చేయాలా అనేది ఏదైనా ఉందంటే ఎక్స్ఎల్ఆర్ అంటే ఇంపోర్ట్ లాస్ట్ పేరోల్ రిజల్ట్స్లో చెక్ చేసుకుంటుందండి. ఓకేనా, నెక్స్ట్ XT00 ఏంటంటే జనరల్ ప్రాసెసింగ్ ఆఫ్ టైం డేటా. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి. ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ పేరోల్ అండ్ టైం ఇన్ స్కీమా లెవెల్ అని అడుగుతారు. అప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే XT00. దాని XT00 అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టైంలో ఆప్షన్స్ అన్నీ క్రియేట్ చేస్తారండి. ఓకేనా, ఆప్షన్స్ క్రియేట్ చేశారు, అన్నీ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ పేరోల్ని రన్ చేస్తున్నారు, కానీ ఒక ఇంటిగ్రేషన్ అని ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను పేరోల్ రన్ చేసినప్పుడు ఆడిన రోజులు మానేసాడు అని నాకు తెలియాలి కదా. సో ఆ ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే XT00లో జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ ఐఎన్ఎల్ఎన్ అంటే ఏంటంటే లోన్ అకౌంటింగ్. లోన్ రిలేటెడ్ అయిన కాంపిటీషన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఐఎన్ఏపి. అదేంటంటే ఇంపోర్ట్ ఫర్దర్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్ ఆఫ్ ఏదైనా ఎక్సెస్ పేమెంట్లు అంటే ఏదన్నా త్రూ పీసీఆర్ మనం క్యాల్కులేట్ చేయాలన్నా అంటే కొన్ని వేస్ట్ టైప్స్ ఏంటంటే డమ్మీగా యూజ్ చేస్తాం. ఓకేనా, అంటే ఏంటంటే అవి కస్టమైజేషన్ అవి చేసి వస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బోనస్ పే చేయాలనుకుంటున్నాను. ఓకేనా, బోనస్ పే చేయాలి, ఎలా పే చేయాలనుకుంటున్నాను అంటే ఇంకో టైప్ 14 కానీ 15 కానీ మెయింటైన్ చేయాలనుకోవట్లేదు. సో నేనేంటి ప్రతి ఏప్రిల్ రాగానే వాళ్ళకి 5% బోనస్ అనేది పడిపోవాలి. నేనేం మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు, నాకు త్రూ పీసీఆర్ జనరేట్ చేయాలి. సో అలాంటప్పుడు నేను పీసీఆర్ రాసి ఫర్దర్ దీంట్లో పెడతాను అనమాట. నెక్స్ట్ ఐఎన్ఏఎల్. ఐఎన్ఏఎల్ అంటే పీరియడ్ ఫ్యాక్టరింగ్ అండ్ స్టోరేజ్ అండి. అంటే ఫ్యాక్టరింగ్ రిలేటెడ్ డేటా అంతా దీంట్లో ఇప్పుడు ప్రాసెసింగ్ క్లాస్ 10 ఉంది. ఓకేనా, XML అని పీసీఆర్ అని కాల్ చేస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ రిలేటెడ్ డేటా ఫ్యాక్టరింగ్ రిలేటెడ్ మొత్తం అంతా దీంట్లోనే ఉంటుందండి. ఐఎన్ఏఎల్ అనే దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఐఎన్బిఎస్. మీరు ఇది నోట్ చేసుకోండి, మీ నోట్లో నోట్ చేసుకుని మీదంతా నోట్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ టైప్ చేస్తాను కదా, లైట్ తీసుకోవద్దు, చదవండి తర్వాత. బిగినింగ్ లూప్ అంటే ఏం లేదండి, యాక్చువల్ ప్రాసెస్ అనేది దీంట్లో స్టార్ట్ చేస్తున్నారు.
పిఎల్ నెక్స్ట్ ఐఎన్బిఎల్ ఐఎన్డిడి అమ్మ చాలా ఉన్నాయి. స్క్రీన్ అలా పెట్టాను, స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకుంటాను. ఎలా అయిపోయింది వచ్చేసింది ఐఎన్డిడి. INN1 ఏదో ఉంటుందబ్బా, ఇది ఇవ్వలేదు ఇక్కడ. ఒక్క నిమిషం INN1 అంటే ఒక్క నిమిషం, అది నేను ఎక్కడ రాసుకున్నాను. ఇది నేను రేపు కంటిన్యూ చేస్తానండి, నాకు ఇప్పుడు కాల్ ఉంది ఒకటి. ఓకే అన్న. ఓకే సారీ ఏమనుకోకండి. ఓకే పర్లేదు నేను లాగిన్ అవ్వడం మర్చిపోయింది చెప్పలేదు. సరే ఇక్కడ INN1 అనేది కూడా రేపు ఏంటో చెప్పేస్తా. మిగతా అన్నీ ఓ పని చేయండి మీరు, లహరి నువ్వు అది కొంచెం P01కి వెళ్ళి ఆ స్కీమా అనేది ఏదో ఒకటి కాపీ చేసుకో. IN00 అనేది కాపీ చేసుకొని ఈ బయట ఉంది కదా ఆ ఫోటో తీసి పెట్టేసాను, లేదంటే తర్వాత నేను పెడతాను. ఓకేనా, బాయ్. నాకు అర్థమైతే నేను చేస్తాను, లేదంటే మీరు చెప్పండి. నేను పెడతాను.